నమస్కారం. శ్రీ గురుభ్యో నమః. కల్వకులను చిత్తరంజన్ దాస్ స్మారక సేవా సంస్థకు అనుబంధంగా ఉన్న సనాతన ధర్మ వారధి సగర్వంగా సమర్పిస్తున్న వినూత్న కార్యక్రమం ధర్మవాణి. గౌరవనీయులు బ్రహ్మశ్రీ కల్వకులను శ్రీరామచంద్రమూర్తి గారు పలు ధార్మిక, ఆధ్యాత్మిక, సామాజిక విషయాలపై ప్రతిరోజు అందిస్తున్న విశ్లేషణాత్మక సోదాహరణ ధారావాహిక ప్రసంగ కార్యక్రమం ధర్మవాణి ఇప్పుడు మీరు వింటారు. సనాతన ధర్మవారధి సభ్యులందరికీ శుభోదయం. ధర్మవాణిలో ఈరోజు కలియుగ ప్రత్యక్షదైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఆ దేవాలయ ప్రాంగణము అంటే బంగారు వాకిలిలోంచి లోపలికి వెళ్ళి స్వామిని దర్శించిన తర్వాత బయటకు వస్తే వాయువ్య దిశలో ఉన్నటువంటి విమాన వెంకటేశ్వర స్వామి అని ఆ స్వామిని అందరం దర్శిస్తూ ఉంటాం. ఆ స్వామి యొక్క విశేషం ఏంటో ఈరోజు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అంటూ ఎన్నో వ్యయ ప్రయాసల కోర్చి సామాన్య భక్తులు సైతం స్వామి దర్శనం అయిన తర్వాత ఎంతో సంతోషంతో బయటికి వచ్చి మళ్ళీ ఆయన బంగారు గోపురం పైన వాయువ్య దిశలో ఉన్నటువంటి ఒక వెండి ద్వారం, ఆ వెండి ద్వారంలో కొలువైనటువంటి ఈ విమాన వెంకటేశ్వర స్వామిని దర్శిస్తూ ఉంటారు. అసలు ఈ విమాన వెంకటేశ్వర స్వామి ఎవరు, ఎందుకు తప్పనిసరిగా దర్శించుకోవాలి అంటే, శ్రీ మహావిష్ణువు గరుత్మంతునికి ఒకసారి ఆజ్ఞ ఇచ్చినందుకు ఆయన ఆనతితో గరుత్మంతుడు వైకుంఠం నుంచి ఈ విమాన వెంకటేశ్వర స్వామిని తీసుకొచ్చి అక్కడ ప్రతిష్ఠ చేశారు. ఈ విమాన వెంకటేశ్వర స్వామి దర్శనము పశుపక్షాదుల కోసము, దేవతల కోసము, ఆకాశం నుంచి ముక్కోటి దేవతలు దిగివచ్చి స్వామిని సేవించడం కోసము మహావిష్ణువు ఆజ్ఞతో గరుత్మంతుడు అక్కడ ప్రతిష్ఠ చేశారని మనకు తెలియవస్తుంది. మన పగలు రాత్రి దేవాలయ ద్వారాలు తెరిచున్నాయా, మూసున్నాయా, లోపల సేవలు జరుగుతున్నాయా లేవా, దర్శనాలు ఉన్నాయా లేవా అనే దాంతో సంబంధం లేకుండా దేవతలు వారి పూజా సమయం వేరు గనుక భూమి క్రిందనున్న దేవతలు, భూమి పైనున్న దేవతలు అన్ని లోకాలలో అంటే భూర్భువస్వర్ మహర్జన తపస్సత్యమిది సప్త లోకానాం అని భూలోక, భువర్లోక, సువర్లోక, మహాలోక, జనోలోక, తపోలోక, సత్యలోకాల్లో, అలాగే అతల, వితల, సుతల, రసాతల, తలాతల, మహాతల, పాతాళ లోకాల్లో, ఈ మొత్తం 14 లోకాల్లో ఉన్నటువంటి దేవతలందరూ కూడా కలియుగ ప్రత్యక్షదైవమైనటువంటి వెంకటేశ్వర స్వామిని దర్శించడానికి వస్తారు. వారికి అనువుగా ఉండడం కోసం ఈ విమాన వెంకటేశ్వర స్వామిని సాక్షాత్ గరుత్మంతుడు అక్కడ ప్రతిష్ఠ చేసినట్లుగా మనకు తెలియవస్తున్నది. కాబట్టి తిరుమల వెళ్ళిన వారు తప్పకుండా విమాన వెంకటేశ్వర స్వామిని దర్శించి తరించండి. మీరింతవరకు కల్వకులను చిత్తరంజన్ దాస్ స్మారక సేవా సంస్థకు అనుబంధంగా ఉన్న సనాతన ధర్మ వారధి రూపొందించి ప్రసారం చేస్తున్న ధర్మవాణి ధారావాహిక ప్రసంగ కార్యక్రమం విన్నారు. సామాజిక మాధ్యమాల ద్వారా ప్రతిరోజు మీకు అందిస్తున్న గౌరవనీయులు బ్రహ్మశ్రీ కల్వకులను శ్రీరామచంద్రమూర్తి గారి ఈ ప్రసంగ పరంపరను మీ బంధువులతో, మిత్రులతో పంచుకొని సనాతన ధర్మ ప్రచారంలో భాగస్వాములు కావలసిందిగా కోరుతున్నాము. ధర్మో రక్షతి రక్షితః. నమస్కారం.